హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేతి సున్నుండలను చూద్దాము. దీనికి ముందు కావాల్సింది స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక గ్లాస్, నేను చూపించిన గ్లాస్ కొలతతోటి మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా కొలతలతో చేసుకుంటాను. ఇలా చూపించే దాంతో తీసుకొని ఇలా సన్న మంట మీద కలుపుకుంటా, ఇలా చిన్న చిన్నగా కలుపుకుంటా, ఎంత స్లోగా వేయించితే అంత మంచిగా టేస్ట్ వస్తాయి ఈ నేతి సున్నుండలు అనేవి. మనం వేయించే దాంట్లోనే టేస్ట్ అనేవి ఉంటుంది. అలానే ఇప్పుడున్న ఈ రోజుల్లో కొంచెం కొంచెం మన బాడీ అనేది వీక్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లేడీస్కైనా పిల్లలకైనా ఇలా సున్నుండలు చేసి పెడితే చాలా మంచిది హెల్త్కి. మేమైతే ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాము. కాకపోతే షుగర్తో చేసుకోకుండా మేము బెల్లంతో చేస్తాము. ఇలా చిన్న చిన్నగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు కొద్దిగంత ఒక 2-3 స్పూన్ అంతా రైస్ని వేసుకుంటే, బియ్యాన్ని వేసుకుంటే కొంచెం సున్నుండలు అనేవి మంచిగా టేస్ట్ వస్తాయి. ఇలా వేసుకొని అవి కూడా కొంచెం వేగినాక స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇలా వచ్చిన తర్వాత ఇవి చల్లారేలోపు మనం తర్వాత ఇలా బెల్లంని తురిమి పక్కకు పెట్టుకోవాలి. మనం దేంతో తీసుకున్నామో అదే సైజ్ తోటి బెల్లాన్ని తీసుకోవాలి. అలా చల్లారిన తర్వాత పిండిని మిక్సీ చేసుకొని ఇలా చూపించే విధంగా 2 కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేడి చేసి పక్కకు పెట్టుకున్న నెయ్యిని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతుంటేనే స్మెల్ చూడు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది, అంత బాగుంది. ఇప్పుడున్న చూపించే విధంగా అట్లా రౌండ్స్ లాగా చేసి మనం పక్కకు పెట్టుకుంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి. నెయ్యిలో చేసినవి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.